ఆంధ్రప్రదేశ్లో వరి సాగు చేసిన రైతుల పాలిట తుఫాను శాపంగా మారాయి. మొన్న వచ్చిన మోంతా తుఫాన్ రైతులను కోలుకోలేని దెబ్బతీస్తే తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతుల్లో గుబులు రేపుతోంది. ఈ ఏడాది ఖరీఫ్లో వరి సాగు చేసిన రైతులకు కాలం కలిసి రావడం లేదు. అంతా బాగుందనుకున్న సమయంలో భారీ వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎలాగోలా వర్షాలకు పంటను కాపాడుకుంటే తుఫాన్లు మరో ముప్పుగా మారాయి. మోంతా తుఫాన్ ఏపీలో సృష్టించిన విధ్వంసంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలకు పంట పొలాలు చెరువులను తలపించాయి. గాలివానకు వరి, మిర్చి, అరటి, బొప్పాయి, కూరగాయల తోటలకు అపార నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతం వరి సాగుకు ఫేమస్. సాగునీరు అందుబాటులో ఉండడంతో ఖరీఫ్ సీజన్లో 90% రైతులు డెల్టాలో వరి సాగు చేపట్టారు. తెనాలి, వేమూరు, మంగళగిరి, పొన్నూరు, రేపల్లె, బాపట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో వరి సాగు ఎక్కువ. పల్నాడు జిల్లాలో నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టు పరిధిలో కూడా భారీగా వరిచేలు కనిపిస్తాయి. మోంతా తుఫాన్తో విరుచుకుపడ్డ గాలులు, కురిసిన వర్షాలకు ఈ ప్రాంతాల్లో వరిచేలు నేలకూలాయి. కొన్ని చోట్ల పాలు పోసుకునే దశకు వచ్చిన వరి పంట తీవ్రంగా దెబ్బతింది. వర్షాలు తగ్గడంతో అష్టకష్టాలు పడి ఉన్న పంటను రైతులు కాపాడుకున్నారు. ఇంతలోనే మరోసారి వాతావరణ శాఖ అధికారులు తుఫాన్ హెచ్చరికలు చేయడంతో వరి రైతుల్లో కలవరం మొదలైంది. మరో 10 రోజుల్లో కోతలకు సిద్ధమవుతున్న సమయంలో ఈదురుగాలులు వీచినా, వర్షాలు కురిసినా పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తుఫానుకి చాలా నష్టపోయామండి. శాలలో తాలుకంకులు, మానుగాయ వచ్చి ఎకరానికి పెట్టుబడి 35,000 పెట్టామండి. 35,000 పెట్టి మళ్ళీ ఇప్పుడు వర్షంగానే వస్తే చేలు బరిగొడ్డం తోలుకొని మేపుకోవటం జరిగిద్దండి. లేదంటే ముందు డబ్బా కొనుక్కొని తాగటం అయితే జరిగిద్దండి. గవర్నమెంట్ మా అందు దయించి మద్దతు ధర ఇచ్చి మా ధాన్యం ఒకవేళ ఈ తుఫాన్ అనేది వస్తే కనుక ఈ మా ఒడ్డు తడిసినా, మొక్క మొలిచినా ఏదైనా కానీ మద్దతు ధర రేటుకి వాళ్ళే కొనాలని మేము కోరుతున్నాము. పోతే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలని కూడా మేము కోరుతున్నామండి. ఇప్పటికే ఎకరాకు 30 నుంచి 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేసిన రైతులు పంట చేతికి వస్తుందా రాదా అన్న భయాందోళనల్లో మునిగిపోయారు. పంట సాగు కోసం, యూరియా కోసం కాళ్లరిగేలా తిరిగామని గుర్తు చేసుకుని వాపోతున్నారు. తుఫాన్ మరోసారి ముంచేస్తే ఇంతవరకు చేసిన అప్పులు ఎలా తీర్చాలా అని మదనపడుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే గింజ మొత్తం నేలరాలిపోతుందని, మొలకలు వస్తాయని కలత చెందుతున్నారు. సాధారణంగా ఎకరాకు 30 నుంచి 35 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుంది. మోంతా తుఫాన్ ప్రభావంతో పంట దెబ్బతినడంతో ఎకరాకు 5 నుంచి 10 బస్తాల దిగుబడి తగ్గుతుందని చెబుతున్న రైతులు మరోసారి తుఫాన్ వస్తే ఆ ప్రభావంతో పంట పూర్తిగా చేతికందకుండా పోతుందని భయపడుతున్నారు. తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించదని వాపోతున్నారు. 15 ఎకరాలు వేస్తున్నామండి. ఎకరానికి వచ్చి 35,000 పెట్టుబడి అయిందండి. కౌలు 15,000, 20,000 కట్టాలి. మొన్నేమో మోంతా తుఫాన్ వచ్చి చేలన్నీ తాలుకొంకులు అయిపోయినాయి. ఇప్పుడు ఏదన్నా వచ్చిందంటే మటుకి కాలండి. ఈరియా కట్టలకి ఏ పనికి బాగుండి ఈరియా కట్టల క్యూలో నిలబడితేనే జరిపోయింది. ఈ సంవత్సరం బోరుకి తుఫాన్ వస్తే మట్టి కాలేనండి, పనికి రావు. ఇప్పటికే దిగుబడి 10 బస్తాలు ఇది తాలుకంకి వచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండం, ఆ తర్వాత తుఫాన్గా మారుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక రైతులకు పెద్ద గండంగా మారింది. ఈదురుగాలులు, ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలకు అప్పుల ఊబిలో కూరుకుపోతామని వాపోతున్నారు.